తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది. ఎప్పుడు ఈ నెల 5 తారీఖు. ఈ నెల 5 తారీఖు అంటే చాలా రోజులు లేదు. ఇవాళ ఎంత 1 తారీఖు. 5 తారీఖు. 5 తారీఖు అంటే ఆదివారం, సండే. ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు. చెప్పండి. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి సభ నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలగిన వర్గాలందరూ కూడా ఏకమై చలో భువనగిరి అనే కార్యక్రమం పెట్టాం. కాబట్టి మీరందరూ కూడా రావాలని చెప్పేసి మేము సదరంగా గౌరవిస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ పార్టీ ఎందుకు ఈ సభ పెట్టింది, అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది అనేది చాలామంది చాలా రకాలుగా అపోహలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే చాలా కాన్స్టిట్యూన్సీలలో అగ్రవర్ణ కులాల వాళ్ళకే ఆ కాన్స్టిట్యూన్సీలు పరిమితమయ్యాయి. ఉదాహరణ మన నర్సాపూర్కి వస్తే 48 సంవత్సరాలు వాళ్ళే పాలించారు. ఒకటే సామాజిక వర్గం. ఒక మా సామాజిక వర్గం వచ్చేసి 2 టైమ్స్ మాత్రమే. ఇది అన్యాయం కదా. మీ సామాజిక వర్గం ముదిరాజు. కాబట్టి ఈ రెడ్డిలకే పోతుంది. కాస్త ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాజకీయ పరిధిలో మేము ఖచ్చితంగా అక్కడ జెండా ఎగరేస్తామని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తాం. మెజారిటీ పబ్లిక్ ఉన్నారు అంతే కదా. ముదిరాజులు, కుమ్మరి గౌడుగోళ్ళు, వడ్రంగి యాదవులు వాళ్ళకి అవకాశం కావాలి కదా. అన్ని సామాజిక వర్గాల్లో మాదిగ సామాజిక వర్గం అత్యధికంగా జనాభా ఉంటే రెండు అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ముదిరాజులు అత్యధిక జనాభా పరిస్థితి. అసలు అక్కడ 80,000 ఓట్లు ఉన్నాయి. 2 lakhs టోటల్ ఓట్లు అయితే 80,000 ఓట్లు ముదిరాజులే ఉన్నాయి. మన టికెట్ ఇయ్యారు. కానీ ఇక టికెట్ల విషయం కాదు, గుర్తించాల్సిన ప్రజలు మాత్రమే. మాకు పార్టీలు టికెట్ ఇయ్యాయి, మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మన వర్గాల వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు, సీఎం అవుతారు. కాబట్టి నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలియజేస్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సపోర్ట్ చేయండి, మనకు అండగా ఉండండి. ఈ పార్టీలు మనవి కావని చెప్పేసి నేను కడాకంటే మీకు చెప్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఉదాహరణ నా జీవితంలో జరిగిన సంఘటన. మనం వెళ్తూ ఉంటాం. అవును, చిన్నగా ఉన్నా నేను ఒక ఇంటికి వెళ్ళినా, ఒక రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళినా. అరే ఎవరు బిడ్డను అని అడిగినాను. అంటే నేను పలానా నరసింహ కొడుకును, ఒక పలానా కొడుకును అని చెప్పేసి చెప్పిన. అరే నువ్వు అలా చిన్నగా ఉన్నట్టు అప్పుడు చాలా పెద్దగాను, మీ తాత మీ నాన్న వాళ్ళు మా దగ్గరనే పని చేసుకుని బతికిరా అని చెప్తారు. మా దగ్గర జీతం ఉంటుండే, మా దగ్గరనే పని చేస్తుండే, చూడిగా మీ తాత మా దగ్గర ఉంటారా అని చెప్పి. అంటే నువ్వు కూడా ఉండాలన్నట్టు. అయితే అక్కడ ఏమైపోతుంది, మనలో నెగిటివ్ వస్తుంది అప్పుడే. అంతే, అరే మా తాతలే మీ దగ్గర జీతం లెక్కున్నారు, మీ దగ్గర పని చేసుకుని బతికారు, ఇంకా నా అవసరం ఏమొచ్చింది, నేను కూడా ఖచ్చితంగా ఇదే పని చేసుకుంటా అనే ఆలోచన మనకి ఆటోమేటిక్గా నెగిటివ్ వచ్చేస్తుంది. కానీ మన తాత వాళ్ళ తాత కొట్టి చరిత్ర ఉంటది. మన తాతలు వాళ్ళ తాతను కొట్టి చరిత్ర ఉంటది, అది చెప్పరు మనం. కాబట్టి మన చరిత్ర తెలుసుకోవాలి. ఒకవేళ మన తాత వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఖచ్చితంగా మునగాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మన తాత వాళ్ళ తాతను కొట్టినప్పుడు ఆ విషయం మనకు తెలిసినప్పుడు ఏమైందంటే మనలో రక్తం ఏమవుతుంది, వీరుడు మన రక్తం ఏమవుతుంది, పౌరుషానికి వస్తుంది. అరే నువ్వేంతరా భయ్, అవునా కదా, మా తాతని మీ తాతను కొట్టిండు, ఇక నువ్వెంత నాకు అనే ఒక పాజిటివ్ మనకు వస్తుంది. కాబట్టి మనం పాజిటివ్ తెలుసుకోవాలంటే మన చరిత్ర తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఎవరి కింద మనం బానిసలం కాము. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అవకాశాలు ఇచ్చిండు, ఒక స్వేచ్ఛ ఇచ్చిండు, ఫ్రీడమ్ ఫైటర్, మనం కొట్లాడే మనం. కాబట్టి ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ కాకూడదు. ఖచ్చితంగా మన చరిత్ర తెలుసుకొని మనం ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే రేపు జరిగే 5 తారీఖు జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా తెలరావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీ అందరూ కూడా నేను ఇదే ఆహ్వానం పలుకుతా ఉన్నా. భువనగిరిలో జరిగేటువంటి సభకు రావాలి అంతే. ఎందుకంటే ఒకటి ఉంటుంది, అటు ఏమంటాడంటే మా తాత అల్లిండు మీ అయ్య రాసిండు, అంతే. మా తాత అల్లిండు మీ అయ్య రాసిండు, రాసినోడు రాజయ్య కూర్చుండు, అంతే. అల్లినోడు అంటారా, అసలు అల్లినోడు కదా ఇంపార్టెంట్, అంతే కదా. జస్ట్ చదువు వస్తుంది కాబట్టి వాడు రాసిపెట్టినోడే రాజయ్య కూర్చున్నాడు. కాబట్టి మన చరిత్రను మనం రాసుకోవాలి, మన చరిత్రను మనం నిర్మించుకోవాలి, మన గత చరిత్రను తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు పాజిటివ్ వస్తుంది. మళ్ళీ అదే చెప్తుంటారు ప్రతిసారి, చరిత్ర తెలుసుకోండి, అందుకు ముట్టుకుంటా ఉంటారు. వాస్తవం ఇదే. అడవి చరిత్రని ఎవరు రాయాలి, అడవి చరిత్రని అడవిలో ఉన్నటువంటి జంతువులు రాసుకోవాలి. అడవి చరిత్రను వేటగాడు రాస్తే వేటగాడు రాసిందే చరిత్ర ఎక్కుంటది, వీడే గొప్పడని మనం అట్లే చేస్తున్నాం. ఇప్పుడు కుమ్మరు ఉన్నారు, వాళ్ళు ఒక మట్టిని ముద్దగా చేసి ఒక కుండ తయారు చేసి అద్భుతమైన ఆకారం. అవును, అంతకంటే గొప్ప లింక్ ఎవరున్నారు చెప్పండి. మనిషి జీవితంలో 4 స్టేజ్లు ఉంటాయి. ఆ 4 స్టేజ్లలో కుమ్మరి అనేటువంటిది ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా మాయముంత, పుట్టిన కాడ మాయముంత, అంతే. ఆ తర్వాత పెళ్లి అయితే ఐరన్లు పడతారు, తర్వాత నుంచి అంత్యక్రియల వరకు కూడా పట్టాల్సిందే. మరి అంత కళాకారులు ఎందుకు ఎమ్మెల్యేలు కాకూడదు? అవునా కదా సార్, ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు? అందుకోసమే రాజ్యాధికార పార్టీ పుట్టింది. మీరందరూ కూడా మల్లన్నకు అండగా ఉండాలి. మేము సైతం మల్లన్నతో నడుస్తున్నాము.
ఖచ్చితంగా మీరు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సబ్బండ కులాలన్నీ కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రత్యేక విషయం ఏంటంటే ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి, ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మందిని ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరిని చెప్పడానికి కూడా కొంత టైం సరిపోకపోవచ్చు. కాబట్టి మనదే అనుకోని చెప్పేసి అందరూ రండి, ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు. భువనగిరిలో 5వ తారీఖు నాడు అంటే ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు అందరూ అక్కడ కలవాలని చెప్పేసి కోరుతున్నారు. థ్యాంక్ యూ.